హాయ్ ఫ్రెండ్స్. 2018 గ్రూప్ 1 కేసులో ఇవాళ జరిగిన హైకోర్టు ప్రొసీడింగ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ చాలా హీటెడ్‌గానే జరిగాయి ఆర్గ్యుమెంట్స్. సో, కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు మన హానరబుల్ జడ్జెస్. కొన్ని విషయాలు బయట పెట్టారు. సో, ఆ విషయాలు వింటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద మనకు కొంచెం అనుమానం అయితే కలుగుతుంది. సో, అసలు అవి ఏంటివి అనేది వన్ బై వన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ 24న సిట్ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దానిలో 1 మంత్ టైం అడిగింది ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి. సో, హానరబుల్ జడ్జెస్ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. 1 మంత్ టైం ఇస్తున్నాం. సో, నెక్స్ట్ మంత్‌లోపు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నట్టు చేసేలోపే సిట్ తరపున వచ్చిన లాయరు ఒక క్వెరీ లాగా అడిగాడు. సో, ఇప్పుడు కంటిన్యూయస్ హాలిడేస్ వస్తున్నాయి. సో, హైదరాబాద్ రామాంతపూర్‌లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఈ టైంలో మాకు చేయడం కుదరదు. మాకు ఇంకా ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైం కావాలి అని అడిగారు. సో, మీరే అఫిడవిట్ దాఖలు చేసి మళ్ళా మీరే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్ అసలు అఫిడవిట్ యాక్సెప్ట్ చేసే లోపే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైం అడుగుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? హైకోర్టు జడ్జెస్ సీరియస్ అయ్యారు. సో, ఇది కొంచెం టెక్నికల్ విషయం. సో, కాబట్టి టైం కావాలి అనేసి లాయర్ చెప్పడంతో జడ్జెస్ సీరియస్‌గానే అంటే నన్ను, శర్మ గారిని వచ్చేసి ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయమంటారా ఏంటి అని ఆయన్ని అడిగారు. సో, తర్వాత కూడా ఏం అడిగారంటే అసలు మీకు ఈ ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం చేతవుతుందా లేదా? చేత కాకపోతే చెప్పండి. ఇంకొక ఏజెన్సీకి ఇచ్చేసి ఈ రిపోర్ట్ తయారు చేసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయించుకుంటాం. అసలు ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం చేతవుతుందా లేదా పోయేసి సిట్ హెడ్‌ని కనుక్కొని వచ్చేసి వెంటనే వచ్చి చెప్పాలి అనేసి ఆ లాయర్‌కి ఆర్డర్ చేశారు హైకోర్టు జడ్జెస్. సో, ఆలోపు ఈ కంటెంప్ట్ కేసు అనేది ఉంది. ఈ 2018 గ్రూప్ 1 కేసు మీద కంటెంప్ట్ కేసు ఉంది. ఆ కంటెంప్ట్ కేసు ఏంటంటే ఫిబ్రవరి 11న 2026 ఫిబ్రవరి 11న ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరినీ ఫోకల్ పోస్టుల నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు వెయ్యాలి అనేసి హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో, అది కంప్లై అవ్వలేదు గవర్నమెంటు అనేసి ఒక కంటెంప్ట్ కేసు ఫైల్ అయింది. సో, దాని గురించి డిస్కస్ చేస్తూనే చాలా పొలిటికల్ కామెంట్స్ చేశారు. చాలా నిజాలు కూడా బయట పెట్టారు. నిజాలని చెప్పకూడదు. వాళ్ళకి తెలిసినవన్నీ హైకోర్టు జడ్జెస్ చెప్పడం జరిగింది. సో, అవి వింటే మనకు నిజంగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద కొంచెం అయితే నమ్మకం అయితే సడలుతుంది అని అనిపిస్తుంది. సో, అవేంటివంటే ఫస్ట్ పాయింట్ ఈ ఫోకల్ పోస్టుల నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు వేయాలి అనేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో, అందులోని కొంతమంది డీఎస్పీలని 2018లో సెలెక్ట్ అయిన కొంతమంది డీఎస్పీలని ఈ గవర్నమెంటు సిఐడి ఉంటుంది కదా! ఈ ఏదైతే సిట్ హెడ్ ఎవరైతే శివశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారో, సో, ఆయన హెడ్‌గా ఉన్న సిఐడిలోనే ఒక 5, 6 మంది డీఎస్పీలని పోస్ట్ చేశారు. నాన్ ఫోకల్ పోస్ట్ అని చెప్పేసి. అసలు సిఐడి అనేది నాన్ ఫోకల్ పోస్టా అనేసి డైరెక్ట్‌గా ఏజీ గారిని హైకోర్టు జడ్జెస్ ప్రశ్నించారు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఇవి ఉన్నాయి కదా! ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ కొంతమంది అన్‌సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇంచుమించు 500 మెంబర్స్ ఆడే ఉన్నారు. సో, వాళ్ళందరి పేపర్స్ ఈ విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌కి ఫారెన్సిక్ ల్యాబ్‌కి తీసుకెళ్ళింది కూడా ఈ డీఎస్పీలతోనే పంపించారు. రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లు తీసుకొచ్చేది కూడా ఈ డీఎస్పీలే అన్నట్లు హైకోర్టు జడ్జెస్ వ్యాఖ్యానించారు. ఇది చాలా సీరియస్ ఆహ్, ఆహ్, అక్యూజేషన్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఈ సిట్ మీద ఉన్న నమ్మకం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే, వాళ్ళు నాన్ ఫోకల్ పోస్ట్‌లో వేయమన్నారు. తీరా తీసుకొచ్చేసి ఈ సిట్ ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తుందో, దానిలోనే వేస్తే అసలు ఎలా నమ్మకం వస్తుంది? గవర్నమెంట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అనేసి కూడా హైకోర్టు చాలా విస్మయం వ్యక్తం చేసింది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది అప్రస్తుతం. కాకపోతే షేక్ షానవాజ్ గారున్నారు. సో, వారు అడిగింది ఎందుకంటే వారు ఏమని చెప్పారంటే భట్టు దేవానంద్ గారితో, భట్టు దేవానంద్ అని గూగుల్‌లో టైప్ చేయగానే భట్టు దేవానంద్ గారు ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నారు? ఆయన రిటైర్మెంట్ డేట్ ఎప్పుడు? ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చాలామంది ఈ విషయాలను సెర్చ్ చేస్తున్నారు అన్‌సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఈ అన్‌సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ ధర్మాసనాన్ని చాలా నమ్ముతున్నారు అన్నట్లు షేక్ షానవాజ్ గారు చెప్పారు. సో, అది మామూలుగా చెప్పకూడదు. అది అప్రస్తుతమే. షేక్ షానవాజ్ గారు అప్రస్తుతం అంటూనే ఈ క్వెషన్ అడిగారు. సో, భట్టు దేవానంద్ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తూనే జడ్జెస్ కానీ, అధికారులు గానీ, గవర్నమెంట్‌లో ఉన్న హెడ్స్ గానీ వీళ్ళందరూ అశాశ్వతమే. సో, న్యాయం అనేది మాత్రమే శాశ్వతం. ఖచ్చితంగా న్యాయం బయటకొస్తుంది. ఎవరున్నా, ఎవరు లేకపోయినా. సో, అనేసి వారు వ్యాఖ్యానించడం జరిగింది. అందులోనే పొలిటికల్ కామెంట్స్ కూడా పాస్ చేశారు. సో, ఈ ఈ యొక్క గ్రూప్ 1 కేసులో గవర్నమెంట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఏపీపీఎస్సీ వీళ్ళందరూ గ్యాంగ్ లాగా వ్యవహరిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సో, వారంతా ఒక సైడు, హైకోర్టు జడ్జెస్ ఒక సైడు, అన్‌సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక సైడు. అసలు అన్‌సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి అడ్వకేట్స్ కూడా రాలేదు. సో, ఈ విషయం కూడా హానరబుల్ జడ్జెసే రైజ్ చేశారు. అసలు ఎందుకు రాలేదు? అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అన్నట్లు వాళ్ళు విస్మయం వ్యక్తం చేశారు. సో, ఈ పొలిటికల్ కామెంట్స్ ఏంటివంటే ఇవి చేస్తూనే ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు.
సో వారు 2014లోను, 2019లోను, 2024లోను 3 టైమ్స్ ఎలక్షన్స్‌లో చాలా అక్యురేట్ జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఈసారి కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొనే ఇస్తారు. సో గవర్నమెంట్స్ కూడా వీటికి తగ్గట్టే బిహేవ్ చేయాలి. ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి అన్నట్లు గవర్నమెంట్‌కి ఒక సూచన కూడా చేశారు. సో గవర్నమెంట్ చేస్తున్నది కూడా అంటే పర్సనల్‌గా నా ఉద్దేశంలో కూడా కొంచెం తప్పే అనే అనిపిస్తుంది. ఎందుకు నాన్ ఫోకల్ పోస్టుల్లో వేయమంటే విచారిస్తున్న సిట్‌కి అనుబంధం సిఐడిలోనే వేశారు. సిఐడి వేరు, సిట్ వేరు అనొచ్చు. సిఐడి డిపార్ట్మెంట్ హెడ్డే సిట్‌కి హెడ్. వారు దాఖలు చేస్తున్న అఫిడవిట్లు కూడా హైకోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్లు కూడా సిఐడి నుంచే దాఖలు చేస్తున్నారు. ఇది హానరబుల్ జడ్జెసే చెప్పారు. అసలు మీకు అసలు అఫిడవిట్ దాఖలు చేయడమే రాదు. మీలాంటి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? ఇది ఎట్లా చేస్తారనుకుంటారు అని కూడా వాళ్ళు అన్నారు. అఫిడవిట్ దాఖలు చేసేది సిట్ దాఖలు చేయాలి, కానీ సిఐడి నుంచి దాఖలు చేస్తున్నారు. సో కానీ ఆ సిఐడిలోనే డిఎస్పీలను ఒక 5-6 మంది డిఎస్పీలు 2018కి సంబంధించిన డిఎస్పీలు వేయడం అసలు ఎంతవరకు కరెక్టు అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి. ఎవరు గిల్టీ అని మొత్తం అక్యూజేషన్స్ అన్నీ ప్రూవ్ అయ్యే వరకు అందరూ అమాయకులే, ఎవరు గిల్టీ కాదు. కాకపోతే ఆ అక్యూజేషన్ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని కొంచెం ఈ ఇన్వెస్టిగేషన్కి దూరంగా ఉంచితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద నమ్మకం పెరుగుతుంది అందరికీ, యాస్పిరెంట్స్, అన్సెలెక్టెడ్ యాస్పిరెంట్స్కి, సెలెక్టెడ్ యాస్పిరెంట్స్కి కూడా. ఏదో న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు కనపడాలి కూడా. సో కానీ ఇలాంటి జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ నిజంగానే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేవర్గా వచ్చినా సరే ఏమనిపిస్తుందంటే వాళ్ళంతా ఉండి దాంట్లో మ్యానిపులేట్ చేశారు అనే ఉద్దేశం బయటకు వస్తుంది. సో ప్రభుత్వం వారు కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని సిఐడి నుంచి కొంచెం దూరంగా పెట్టాలి అనేది కూడా చాలామంది నుంచి మనవి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, వారి మీద నమ్మకం ఉండాలి. పర్సన్స్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కావచ్చు, అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కావచ్చు, అందరూ ఇప్పుడే ఎవరు గిల్టీ కాదు. సో అందరూ అమాయకులే. కానీ ఒక ప్రాసెస్ మీద నమ్మకం ఉండాలి. కాబట్టి దయచేసి 2018 బ్యాచ్ వాళ్ళని ఈ ఇన్వెస్టిగేషన్ కొంచెం దూరంగా పెడితే బాగుంటుంది అనేసి అందరి ఉద్దేశం. నా ఒక్కరి ఉద్దేశమే కాదు, అందరి ఉద్దేశం, హైకోర్టు జడ్జెస్ ఉద్దేశం కూడా అదే. సో ఇలా దూరంగా పెట్టడం వల్ల వారిని 2018లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ యొక్క సిట్ ఇచ్చే రిపోర్ట్కి శాంక్టిటీ పెరుగుతుంది, ఒక నమ్మకం పెరుగుతుంది అందరిలో, గవర్నమెంట్ మీద కావచ్చు, ఏపీపీఎస్సీ మీద కావచ్చు. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్యాలెండర్లు వస్తున్నాయి, ఇంకా 3 క్యాలెండర్లు ఈజీగా వస్తాయి. సో ఖచ్చితంగా నమ్మకం అనేది క్యాండిడేట్స్లో, యాస్పిరెంట్స్లో నమ్మకం నింపడం అవసరం. సో ఇలా జరిగి రోజు న్యూస్ పేపర్లో హైకోర్టు చేసిన కామెంట్స్ వచ్చినా సరే ప్రభుత్వానికి కూడా మంచిది కాదు, ఏపీపీఎస్సీ వారికి కూడా మంచిది కాదు, ఈవెన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా అది మంచిది కాదు. ఎందుకంటే తప్పుడు సంకేతం వెళ్తుంది. సో గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంచెం దూరంగా పెడుతుంది అనేసి ఆశిద్దాం. సో జస్టిస్ ఖచ్చితంగా ప్రివేల్ అవుతుంది. అందరికీ మంచి జరిగేలాగానే జడ్జిమెంట్ రావాలి, న్యాయం జరగాలి అన్యాయం జరిగిన వాళ్ళకి. నేను 2018లో గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. కాకపోతే నాకు అన్యాయం జరిగిందనేసి నేను చెప్పను, ఎందుకంటే నేను అప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. నాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి నేను అర్హుడిని కూడా కాదు. ఎందుకంటే నేను సరే ప్రాపర్ టైంలో నా హాల్ టికెట్ కూడా చూపిస్తాను, అనంతపూర్లో రాశాను. ఆ టైంలో ఉన్న హెల్త్ పరిస్థితుల వల్ల నేను రాయలేదు సరిగ్గా. కరోనా వచ్చింది, 2-3 మంత్స్ దారుణంగా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలోనే నేను ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. సో నిల్ ప్రిపరేషన్తో వీళ్ళు రాయాల్సి వచ్చింది. కాబట్టి నాకు ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేదు ఆ ఎగ్జామ్ మీద. నేను రాబోయే ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే నమ్మకం సడిలిపోకూడదు ఏపీపీఎస్సీ మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ. అదొకటి ఉంటే చాలు. మా యాస్పిరెంట్స్ నుంచి గవర్నమెంట్కి కానీ, ఏపీపీఎస్సీ వారికి కానీ అందరికీ ఇదే మా రిక్వెస్ట్. సో ప్లీజ్ కొంచెం ఆ ఇచ్చే రిపోర్ట్స్ కానీ వాటికి శాంక్టిటీ ఉండేలాగా చూసుకోవాలి అన్నట్లు నా యొక్క విజ్ఞప్తి.